హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. ఈరోజు నేను మీకు 3 డేస్ ఓట్ మీల్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలండి. ఒక స్టీల్ బౌల్లో ఒక 3 స్పూన్స్ ఓట్స్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోండి. అలాగే ఒక అంజీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వాల్నట్ని ఒక చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలాగే డేట్స్ ఒక 2, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండి, డ్రై గ్రేప్స్, అవి ఒక 4-5 వేసుకోండి. తర్వాత పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, దోస గింజలు ఇవి కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఒక 60% పాలు అవి మునిగే వరకు, తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. దీంతోపాటు ఒక 4 బాదం పప్పులు కూడా నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి రైస్ బ్రాన్ పౌడర్ అండి. అది B12 ఎక్కువగా ఉంటుందండి, ఇందులో పుష్కలంగా ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్ అయితే ఏముండదు. B12 తక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవాలండి. నథింగ్ బట్ దీన్ని తౌడ్ అని కూడా అంటారండి. సో రైస్ బ్రాన్ పౌడర్ దీన్ని మనకు అమెజాన్లో దొరుకుతుంది. మీకు ఎవరికన్నా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ మీకు పెడతాను. దీన్ని కూడా మనం నైటే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అది ఎలా ఉందో చూద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అది కొంచెం డ్రై అయిపోతుందండి, వాటర్ అంతా పీల్ చేస్తుంది కదా. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాదం పలుకులు మనం పొట్టు తీసేసి వేసేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవాలండి. అరటిపండు కానీ లేకపోతే పప్పాయ ఏ ఉన్నా పర్వాలేదండి. 1 or 2 ఫ్రూట్స్ వేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. టమ్మీ ఫుల్ అయిపోతుందండి. మనకి ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనిపించదు. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ డే సేమ్ నైట్ మనం నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంతోపాటు మర్చిపోకుండా మనం B12 కూడా తాగాలండి. B12 రోజు తాగినా మనకి చాలా మంచిది హెల్త్కి. ఈరోజు సెకండ్ డే వచ్చేసి ఆరెంజ్, ఒక సగం ఆరెంజ్, కొద్దిగా దానిమ్మ గింజలు ఉంటే వేసానండి. అలాగే నానబెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీలో, ఒకవేళ స్వీట్ ఎవరికైనా సరిపోకపోతే కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసుకొని మనం దీన్ని తీసుకోవచ్చండి. సో ఇది సెకండ్ డే మీల్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ డే కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. 3 డేస్ మనం ఏ డైట్ చేసినా సరే కంపల్సరీ 3 డేస్ చేస్తే దాని రిజల్ట్ మనం చూడగలుగుతామండి. ఇది చాలా డ్రై అయిపోయింది. దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన దగ్గర ఉండే ఫ్రూట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మరీ డ్రైగా అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దీన్ని మనం కన్సిస్టెన్సీ లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నా దగ్గర జామకాయ ఉందండి, జామకాయ ముక్కలు కూడా వేసుకొని నేను తీసుకున్నాను. దీంతోపాటు 3 డేస్ నేను రైస్ బ్రాన్ పౌడర్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎవరికన్నా వెయిట్ లాస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేనేం చేస్తున్నానో అది మీకు వీడియో పెడతాను. నెక్స్ట్ డే నుంచి మీరు అది ట్రై చేయొచ్చు. సో వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా ఉందండి. నేను 1 మంత్ ఇట్లా 3 డేస్ డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్, నేను ఆల్రెడీ మీకు లంచ్ రెసిపీస్ చాలా పెట్టున్నాను. నా ఛానల్లో వెళ్ళి వీడియోస్ చూడండి. తర్వాత మీకు ఈవినింగ్ రెసిపీస్ కూడా నేను పెడతాను, ఈవినింగ్ ఏం తినాలి అనేది. అయితే మనం డైలీ నేను అవిసె గింజలు అనేవి నైట్ నానబెట్టడం మర్చిపోతున్నాను. సో ఈరోజు అయితే నేను దీంట్లో వేసుకున్నా. మీరు డైలీ మర్చిపోకుండా అవిసె గింజలు కూడా వేసుకోండి మీ డైట్లోకి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. నైట్ ప్రిపేర్ చేసేసుకుంటే మార్నింగ్ తినేయచ్చు అనమాట. అంతేనండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి.